తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గీతాంజలి ఒకటి. 10 ఏళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా తెరకెక్కుతోంది. అంజలితో పాటు సత్యన్ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. నిన్ను కోరి సినిమాకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ ను పరిచయం చేస్తూ విలేకరుల సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు అంజలిని ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగింది. తెలుగు వారికి మీరంటే చాలా అభిమానం, నేను కూడా మీకు పెద్ద అభిమానిని. అయితే మీకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదని అనిపిస్తోంది. తెలుగు అమ్మాయి అవ్వడం వల్ల బ్రేక్ రాలేదా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని అడిగింది. దీనికి అంజలి బదిలిస్తూ, నాకు బ్రేక్ రాకపోతే మీకు ఫేవరెట్ హీరోయిన్ అయ్యేదాన్నే కాదు అని చెప్పింది. దీనికి సదరు జర్నలిస్టు స్పందిస్తూ, అలా అని కాదు, ఈరోజు శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తోంది, మీరేమో అని నసగడంతో అంజలి మధ్యలోనే అందుకుంది. నేనెప్పుడు 1-2 స్థానాల కోసం పోటీ పడలేదు. ఒక్కొక్కరికి ఒక్కో హీరోయిన్ నచ్చుతారు. నాకు స్క్రిప్ట్ నచ్చితేనే, అందులోనూ నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటేనే ఆ సినిమా చేస్తాను, లేదంటే ఆ పాత్ర ఒప్పుకోను. నేను ఒకేసారి 4 సినిమాలు చేయొచ్చు, కానీ 4ంటికి బదులు ఒక్క మంచి సినిమా చేయడం అనేది నాకు ఇష్టం. నేను తెలుగుతో పాటు ఇతర 3 భాషల్లోనూ నటిస్తున్నాను. ఒకేసారి అన్ని చోట్ల నేను ఉండలేను. అక్కడో సినిమా, ఇక్కడో సినిమా చేస్తున్నాను. నాకు కిక్కిచ్చే పాత్రలే చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది అంజలి.